తెలంగాణ అసెంబ్లీలో మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి సర్కార్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. శాసనసభలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉదయం 11:44 బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. శాసన మండలిలో ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్ని ప్రవేశపెట్టనున్నారు. దీనికి ముందు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి అసెంబ్లీ కమిటీ హాల్ 1లో సమావేశమై బడ్జెట్కి ఆమోదం తెలిపింది. ఈసారి సుమారు 3.30 లక్షల కోట్లతో భట్టి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. సంక్షేమం అభివృద్ధి మేళవింపుగా బడ్జెట్ కేటాయింపులు ఉంటాయన్న టాక్ వినిపిస్తోంది ఆర్థిక శాఖ వర్గాల నుంచి. విద్య, వైద్యం, వ్యవసాయం, 6 గ్యారంటీలు, RRR, ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణతో పాటు మూసీ పునరుజ్జీవానికి అవసరమైన నిధులు ఈ బడ్జెట్లో కేటాయించనున్నట్లుగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా 6 గ్యారంటీల అమలులో భారంగా మిగిలిపోయిన పథకాలని పట్టాలెక్కించాలని భావిస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. అందులో భాగంగానే ప్రస్తుతం 2,000 రూపాయలుగా ఉన్న ఆసరా పెన్షన్ని కనీసం 3,000 రూపాయలకి పెంచాలని, అందుకు ఏటా 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు అదనంగా పెరగనున్నట్లు అంచనా వేసింది. అలాగే మహాలక్ష్మి పథకాన్ని దానికయ్యే ఖర్చును ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టనున్నట్లుగా తెలుస్తోంది. ఇక కొత్తగా ప్రకటించిన రాజీవ్ యువ వికాసం పథకానికి కూడా కేటాయింపులు ఉండే ఛాన్స్ ఉంది. వీటన్నిటికీ తోడు ఇందిరమ్మ ఇళ్లకు భారీగానే నిధులు కేటాయించనుంది రేవంత్ రెడ్డి సర్కార్. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి వాస్తవ వ్యయాలు, రాబడుల ఆధారంగా బడ్జెట్ని తీర్చిదిద్దినట్టుగా సమాచారం. ఈసారి బడ్జెట్ 3,10,000 కోట్ల రూపాయల నుంచి 3,30,000 కోట్ల రూపాయల మధ్య ఉండొచ్చు అని సమాచారం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం మొత్తం 2,91,159 కోట్లతో బడ్జెట్ని ప్రవేశపెట్టింది. కానీ అందులో పెట్టుకున్న లక్ష్యాల మేరకు ఖర్చు చేయలేకపోయింది. ఈసారి వ్యయం 2,20,000 కోట్ల వరకు ఉండొచ్చని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇలాంటి అనుభవాలని దృష్టిలో పెట్టుకుని 7 లేదా 8% మేర నిధులను పెంచి కొత్త బడ్జెట్ను ప్రవేశపెట్టనుందని సమాచారం.